పట్టణంలో రూట్ల వెడల్పు అభివృద్ధిలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పట్టణ చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. అభివృద్ధి పేరిట చిరు వ్యాపారులను రోడ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి వ్యాపారులు జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికే సుమారు 100 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు ఒక 100 కోట్ల వరకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. వాళ్ళు రిపేర్ చేసుకోవాలన్నా ఇలా రోడ్డు వెడల్పు పేరిట ఇలా వాళ్ళ ముందున్నటువంటి ఒక బిల్డింగ్లను కూల్చితే మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే సుమారు 10 లక్షలు 20 లక్షలు ఒక్కొక్క ఇంటికి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఇలా అధ్వానంగా ఉన్నాయని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గాంధీ మార్కెట్కు సంబంధించి కూలగొట్టారు. ఆ గాంధీ మార్కెట్లో ఒక నాయి బ్రాహ్మణులు ఒక చిరు వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేసిండ్రు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు ఇలా తినడానికి పని చేసుకొని ఇంటికి బియ్యం కూరగాయలు కొనుక్కొని పోయేటువంటి వాళ్ళం, ఇలా పని లేదు, మేము నాయి బ్రాహ్మణులం, మేము షాపు నడుపుకునేటువంటి వాళ్ళం, రేపు ఇంటికాడ ఎట్లా తిండి అనేది ఇలా మాకు అర్థం కావడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్లో భాగంగా రోడ్ వైడనింగ్ కింద మనము ఒక 83 క్వార్టర్స్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు చాలా క్వార్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 148 క్వార్టర్ 147 క్వార్టర్స్ వీటి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ ఆఫీస్ ఉండే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలని అది సర్పంచ్ బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ గారు అది వాళ్ళ దీని మేరకు జీఎం గారు ఈ పక్కన 144 క్వార్టర్